హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఉపకారానికి ప్రతిఫలం ఇస్తున్న సుగాలి పార్వతి. ఎంత దిగజారిపోయిందో చూడండి మీరు సుగాలి పార్వతి. పవన్ కళ్యాణ్ గారు ఉపకారం చేస్తే అపకారం చేస్తున్న ఇటువంటి నీచ, నికృష్ట పార్వతిని ఏం చేయాలో చెప్పండి మీరు? ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఆ పార్వతి జగన్మోహన్ రెడ్డి వల్ల పడిపోయి తను నుంచున్న కొమ్మని తనే నరుక్కుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి, మద్దతుతోటి పొందిన 5 ఎకరాల పొలం కావచ్చండి, స్థలం కావచ్చండి, భర్తకు ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడబట్టి, మద్దతు చేయబట్టి, కర్నూలు పట్టణంలో దగ్గర దగ్గర 2,00,000 మందితో ర్యాలీ చేయబట్టి, అటు సిబిఐకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఎకరాల పొలం ఇచ్చిన, భర్తకు ఉద్యోగం ఇచ్చిన, ఇంటి స్థలం ఇచ్చిన, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మద్దతు వలనే. ఎందుకంటే ఇది వాస్తవం. కానీ ఈ రోజున అటువంటి మద్దతుని తన కొమ్మ మీద నుంచి తన కొమ్మ తను నరుక్కుంటే ఏమైపోతుందండి? ఆ పరిస్థితికి పార్వతి దిగజారుతుందని ఈ వీడియో ద్వారా పార్వతికి తెలియజేస్తున్నాను. ఒక్కసారి పార్వతి, నువ్వు పవన్ కళ్యాణ్ గారి వల్లనే నాకు సహాయం జరుగుతుందని నువ్వు వచ్చావా లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? 2017లో మీ పాప చనిపోతే 17లో, 18లో, 19లో 3 సంవత్సరాల పాటు మొరపెట్టుకున్నావే. అటు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇద్దరికి మొరపెట్టుకున్నావే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు? వాళ్ళిద్దరు ఎందుకు నీ దగ్గర రానివ్వలేదు? చెప్పు. నువ్వెంత చేసినా ఉద్యమాలు చేశావు. మందకృష్ణ మాదిగ వచ్చాడు, చాలామంది తిరిగారు, ఎన్నో చేశారు. ఏమైనా ఫలితం సాధించావా? ఏమైనా విజయం సాధించావా? ఏమన్నా నీ యొక్క పాపకి న్యాయం జరిగిందా? మరి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆయన అప్పటికే 2019 ఎన్నికల తర్వాత 2 చోట్ల ఓడిపోయి కొంచెం ఒక ప్రజలకి ఏంటి సేవ చేస్తాననుకుంటే ఇలా జరిగింది, ఓడిపోయానని అప్పుడే ధైర్యం తెచ్చుకొని అప్పుడప్పుడే ఆ మీటింగ్లు పెడుతూ ముందుకు సాగుతున్న సమయంలో నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, అన్నా పవన్ కళ్యాణ్ నన్ను కాపాడాలి, నువ్వే నాకు దిక్కు, నువ్వైతే నాకు సాయం చేస్తే నువ్వు తలుచుకుంటే నాకు పని అవుతుంది, మా పాపకి న్యాయం జరుగుతుంది కాల వేళ పడి బ్రతిమాలి కళ్ళముట కంఠశోష పెట్టి ఏడ్చావు కదా. మరి అది మర్చిపోయావా? ఆ అప్పుడు నువ్వు మాట్లాడిన వీడియోలు మా దగ్గర లేవనుకున్నావా? అవన్నీ మర్చిపోయావా? అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడా? ఆ వీడియోలు మా దగ్గర లేవా? మా దగ్గర ఉంటాయిగా, అవి మేము చూపించగలంగా. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ గారి వల్లనే కేసు పురోగతిలో ఉందని నువ్వే చెప్పావు. మర్చిపోయావు సుగాలి పార్వతి? పోలీసుల్లో కూడా మార్పు వచ్చింది. పోలీసుల్లో కూడా వచ్చి అడిగారు, మీరు ర్యాలీలో పాల్గొవద్దు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారు ఇది చేస్తారని మీడియా ముందు చెప్పావు కదా. ఇది వాస్తవం కదా. ఆ మీడియా మా దగ్గర ఉంది కదా. మరి ఎందుకు ఫిరాయిస్తున్నావు ఈ రోజున? దీనికి కారణం, ప్రతిదానికి కారణం పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఆయన మాట్లాడిన వీడియోలు మా దగ్గర లేవని ఎందుకు అనుకుంటున్నావు సుగాలి పార్వతి? ఒక్కటి మాత్రం నిజం, పాలు పోసి పెంచిన పాము విషమే చిమ్ముద్దని ఆ యొక్క సామెత ప్రకారం నువ్వు పవన్ కళ్యాణ్ గారిపై కేసు పెట్టావు. ఆ కేసు ఏంటి? ఇదే ఏదో వీడియోలు చూపించావు. మరి మా దగ్గర నువ్వు వీడియోలు కూడా ఉన్నాయి కదా. అది నీకు ఇంతకన్నా దిగజారుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిగజారిపోయావు. అసలుకి ఇది ప్రజలు ఏమనుకుంటారు తెలుసా సుగాలి పార్వతి? ఇది చాలా హేయమైన చర్య. తెలుగు ప్రజలు చీ అని నీ మీద ఉమ్మేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. కృతజ్ఞత లేని ఈ పార్వతిని ఏం చేయాలో ప్రజలు నిర్ణయించాలి. ఆనాడు పవన్ గారి దగ్గరికి వచ్చి సహాయం కోసం రోధిస్తూ ఎంతో దీన తప్త హృదయంతో, పాలిపోయిన ముఖంతో వచ్చి భర్తతో చిన్న పాపతో వచ్చి బతిమాలి ఎంత ప్రతిమాలిందో పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు వచ్చిన పార్వతి ఇంకా బతికుందా డౌట్ నాకు.
ఆ రోజు ఏ స్థితిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిందో అటువంటి పార్వతి ఉందా? లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అత్యాశతోటి, అహంకారంతో కళ్ళు పైకెక్కి ఉపకారికి కూడా అపకారం చేసే స్థితిలో ఉండి, ఉపకారికి ఎట్లా అపకారం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఉండి బరి తెగించి ఆయన మీద కేసు పెట్టింది. ఇప్పుడు అప్పుడు బతికున్నది, ఇప్పుడు చచ్చిపోయేటి. ఎందుకంటే తప్పు చేస్తుంది కదా! తప్పు చేయదంటే తన యొక్క సహజత్వాన్ని కోల్పోతుంది మనిషి. అహంకారంతో, అత్యాశతోటి ఏమైంది ఇప్పుడు? తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి ఒక జీవోత్సవంలాగా మారిందని నేననడమే కాదు, ప్రజలు కూడా అంటున్నారు. ఆ విషయం పార్వతి నీకు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలారా, మీరు చెప్పిన మాట వాస్తవం. ఆమె మీద ఎంత ఉమ్మేసినా వేస్టే. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికీ నిజం నిలకమే తెలుస్తుంది. ఆమె ఫలితం పొందింది. పొందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై బురద జల్లడం ఎంత ఏహ్యమైన, నీచమైన, అది చెప్పలన్నవి కాదని అంత పొరపాటు చేస్తుంది. పార్వతి, గుర్తుపెట్టుకో, నీ కూతురు చనిపోయి ఎక్కడుందా కానీ ఆ పాప ఆత్మ శాంతించదని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.